నమస్తే వెల్కమ్ టు స్టూడియో 4 తెలుగు న్యూస్ ముందుగా హెడ్లైన్స్ తెలంగాణ రైతులను తడిగుడ్డతో గొంతు కోసి వెన్నుపోటు పొడిచిన ఘనత రేవంత్ రెడ్డిది కేటీఆర్ మా వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు చెప్పిన లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చింది బట్టి విక్రమార్క చెత్త డంపింగ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న చెత్త ఆటో కార్మికులు వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ తెలంగాణ రైతులను తడిగుడ్డతో గొంతు కోసి వెన్నుపోటు పొడిచిన ఘనత రేవంత్ రెడ్డిదే రైతుల నిరసనలు పెరిగిపోయేసరికి డైవర్షన్ కోసం కేసీఆర్ గారిని బజారు భాషలో తిట్టుకుంటూ సుఖానందం పొందుతున్నారు రేవంత్ రెడ్డి ఎన్ని డైవర్షన్లు చేసినా రైతు ద్రోహి కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ విడిచిపెట్టదు ఆగస్టు 15 వరకు రైతులందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ముందు రైతులకు క్షమాపణ చెప్పు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల సాక్షిగా చెప్పేది ఈ 70 లక్షల మంది రైతులను ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రి వెన్నుపోటు పొడిచిండు మాయ మాటలతోని మభ్యపెట్టి తడిగుడ్డతో గొంతు కోసిండు 100% నిజంగానే నువ్వు చెప్పినట్టు రుణమాఫీ చేసుంటే ఎందుకు తెలంగాణ ఇవాళ రైతుల నిరసనలతో అట్టుడుకుతా ఉంది ఇక రైతుల నిరసనలు పెరిగంగానే ముఖ్యమంత్రి గారికి ఒక టాక్టిక్ అలవాటైంది బాగా అటెన్షన్ డైవర్షన్ టాక్టిక్ ఏదో ఒకటి చిల్లర భాష మాట్లాడాలి బజారు భాష మాట్లాడి దానివైపు దృష్టి మలచాలి దరిద్రం ఏంటంటే ఆయన బూతులు మాట్లాడతాడు నికృష్టంగా మాట్లాడతాడు దాన్ని రాసేవాళ్ళు ఉన్నారు చూపెట్టేవాళ్ళు ఇంకా అదో పైశాచిక ఆనందం కేసీఆర్ని తిట్టంగానే చూపెట్టి సంబరపడే కొన్ని మీడియా సంస్థలు కొన్ని అందరిని అంటలేను ఇక అదో రోగం ఉంది ఇక్కడ ఈ రాష్ట్రంలో ఎందుకంటే వాళ్ళకి తెలంగాణ ఇష్టం లేదు తెలంగాణ అస్తిత్వం ఇష్టం లేదు కాబట్టి సహజంగా కేసీఆర్ని తిడితే సంకలు గుద్దుకుంటూ అరే బాగా తిట్టిండు అని సంబరపడే కొంతమంది సన్నాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేను చెప్తా ఉన్నా మేము అటెన్షన్ డైవర్ట్ కాం మేము బరాబర్ రైతులతోనే ఉంటాం ఆయన ఎన్ని చిల్లర మాటలు మాట్లాడినా ఎంత బజారు భాష మాట్లాడినా తన వికృత స్వరూపాన్ని ఎంత బయట పెట్టుకున్నా మేము మాత్రం రైతుల కోసమే రణం చేస్తాం రైతులతోనే ఉంటాం మేము ఖచ్చితంగా ఎంబడబడతాం ఇవాళ ఒకటి కాదు మోసం చూడండి ఒకసారి రైతు భరోసా పెంచుతా అన్నాడు ఎగ్గొట్టిండు రుణమాఫీ అన్నాడు మోసం చేసిండు బోనస్ అన్నాడు బోగస్ అయిపోయింది కానీ వదిలిపెట్టం ఇచ్చేదాకా ఎంబడబడతాం రైతులకు కరెంట్ అన్నాడు 24 గంటల కరెంట్ అన్నాడు ఎక్కడుందో మాకే తెలియదు అందుకే ఈ రైతు ద్రోహి ప్రభుత్వాన్ని వదిలిపెట్టకుండా వేటాడతామని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా అందుకే రేపటి నుంచి మా పోరాటం రేపు మొదట అడిగే డెడ్ లైన్లు మారుస్తూ ఉన్నారు హెడ్ లైన్లను మేనేజ్ చేస్తూ ఉన్నారు మాకు అర్థమవుతా ఉంది రైతులకు కూడా అర్థమవుతా ఉంది హెడ్ లైన్ మేనేజ్మెంటు ఆస్ట్రేలియా పర్యటనలు మేము కూడా చూస్తున్నాం రైతులు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టే నేను చెప్పేది ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే తేదీ చెప్పిందో 15 ఆగస్టు అని మాఫీ చేయనందుకు మాఫీ మాంగో కిసానోసే మాఫీ మాంగో పెళ్ళే చేయలేదు చేతగానోళ్ళం సన్నాసం అని ఒప్పుకోకపోతే మీరు ఇచ్చిన మాట గనక నిలబెట్టుకోకపోతే వదిలిపెట్టం వేటాడతాం మా వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు చెప్పిన లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చింది కొత్తగా ఇచ్చే రుణాలు ఇప్పటి వరకు 7,500 కోట్ల వరకు మాత్రమే రైతులకు బ్యాంకుల ద్వారా ఇచ్చారు అని వారి లెక్కల ప్రకారం చెప్పారు బ్యాంకర్లు అందరూ రైతుల విషయంలో మానవీయ కోణంలో ఆలోచించి రైతులకు ఎక్కువ మొత్తంలో రుణాలు ఇవ్వగలరని నా మనవి తద్వారా రైతులందరికీ సకాలంలో వ్యవసాయం చేసుకోవడానికి మనం సహాయపడితే తద్వారా రైతులకు లాభం చేకూరుతుంది మీరు సీనియర్ శాసనసభ్యులు గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది మీరు పూర్తి వీడియో వినకుండా నేను మాట్లాడిన దాంట్లో కొంచెం భాగం మాత్రమే తీసుకొని అబద్ధం ఎలా చెప్పగలుగుతున్నారు ప్రజలకు మీరు ఇచ్చిన అబద్ధపు మోసపూరిత హామీలను నెరవేర్చలేదు గనుకనే గత ఎన్నికల్లో మీ పార్టీని ఓటమి పాలు చేశారు అయినా ఇంకా కూడా మీరు ఇలా అబద్ధాలను ప్రచారం చేస్తే నమ్మేది ఎవరు చెప్పండి రైతు రుణమాఫీ సంపూర్ణంగా కాలేదని కేవలం 7,500 కోట్లు మాత్రమే రైతు ఖాతాల్లో జమ అయ్యాయని ఎస్ఎల్బీసీ స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ లో ఒప్పుకున్నందుకు డిప్యూటీ సీఎం ఫైనాన్స్ మినిస్టర్ బట్టి మల్లు గారి ధన్యవాదాలు Statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you to see to that money
goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point uh, even if it is delayed a week days also, the disease comes and goes, and it's fine. Crop goes. Friends, as our agriculture sector secretary mentioned very well and very clearly and very meaningfully also, with the lots of trouble and problems, that we have gathered so much of money and transferred that money nearing to the tune of 18,000 crores in a span of a month, where we have started our GO in July 15th, and first quarter we started 18th, and 30th second quarter, and third quarter we given in August 15th. In a span of 1 month, we have transferred 18,000 crores, thinking that our farmers will get timely lending again, so that they can reinvest their money and produce crops more and more. But his statistics is saying that so far only 7,500 crores only have been renewed and given to the farmers. So I request, what are the money we have transferred to you, to see to that money goes to the farmers timely. Particularly agricultural lending, if you don't do it timely, then there's no point even if it is delayed a week days also, the disease comes and goes, and it's fine. Crop goes. So our request is, anyway you got the money, don't take the much time and call the farmers, and have a meeting with them, see to that they get the lending at the earliest. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విదేశీ పర్యటనకు బయలుదేరారు. నేటి నుంచి 3 రోజుల పాటు ఆయన పోలాండ్, ఉక్రెయిన్ దేశాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనకు ముందు ప్రధాని మోదీ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఉక్రెయిన్ లో శాంతి, స్థిరత్వం త్వరగా తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు. మధ్య ఐరోపాలో భారత్ కు పోలాండ్ కీలక ఆర్థిక భాగస్వామిగా ఉందని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ఈ పర్యటనలో చర్చించనున్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడమే ప్రధానాంశంగా ఈ పర్యటన సాగనుంది. भारतीय समुदाय से मिलने के लिए उत्सुक हूँ, क्योंकि हमारे साझेदारी को और आगे बढ़ाया जा सकेगा और भारतीय समुदाय के जो तमाम सदस्य हैं उनसे भी प्रधानमंत्री की मुलाकात होनी है। उन्होंने ये भी लिखा कि इसके बाद, यानी कि पोलैंड की यात्रा के बाद, प्रधानमंत्री व्लादिमीर ज़ेलेंस्की, जो कि यूक्रेन के राष्ट्रपति हैं, उनके निमंत्रण पर यूक्रेन जाने वाले हैं। और सबसे अहम हमें ये याद रखना होगा कि यूक्रेन किसी भी भारतीय प्रधानमंत्री की यूक्रेन जाने की ये पहली यात्रा होगी। तो प्रधानमंत्री आज से 22 अगस्त तक पोलैंड की यात्रा पर रहेंगे और इस लिहाज से भारत की अगर हम बात करें तो వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ గారిని క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక సంస్థల శాసన మండలి సభ్యుడిగా ఎన్నికైన అనంతరం ప్రమాణ స్వీకారం చేసే ముందు వైఎస్ జగన్ ను కలిసిన బొత్స సత్యనారాయణ పాల్గొన్న ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, ఎమ్మెల్యే ఆర్ మత్స్యలింగం, విశ్వేశ్వరరాజు, విశాఖ జడ్పీ చైర్మన్ జల్లి సుభద్ర, మాజీ మంత్రులు కురసాల కన్నబాబు, గుడివాడ అమర్నాథ్, పూడి ముత్యాల నాయుడు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కారుమూరి నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ఆదిప్రాజ్, భాగ్యలక్ష్మి, కడుబండి శ్రీనివాసరావు, తిప్పల నాగిరెడ్డి, శోభా హైమావతి, విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పలువురు ఉత్తరాంధ్ర సీనియర్ నేతలు పాల్గొన్నారు.
దేశ ప్రధాని నరేంద్ర మోదీ 10 ఏళ్ల పాలనంతా అదానీ అంబానీలకు మేలు చేసిందే తప్ప పేద ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడలేదని ఏఐసిసి జాతీయ కార్యవర్గ సభ్యులు మధు యాష్కి అన్నారు. బుధవారం విజయవాడలోని అర్ధరత్న భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 22న దేశ వ్యాప్తంగా ఈడీ కార్యాలయాల వద్ద ధర్నా సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మోదీ అదానీ కలిసి మోదానిగా మారిపోయారని, దేశ సంపదను ఇద్దరు కలిసి దోచుకుంటున్నారని ఆరోపించారు. విదేశాంగ విధానాలను సైతం పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ విచారణ సంస్థలను అదానీ వ్యాపార సంస్థల అభివృద్ధి కోసం వాడుకుంటున్నారని, దీనికి ప్రధాని నరేంద్ర మోదీ పూర్తిగా సహకారం అందిస్తున్నారని, తనకు అనుకూలంగా లేని కంపెనీలపై సిబిఐ, ఈడీ అధికారులు దాడులు చేసి వాటిని అదానీ కంపెనీలకు అప్పగిస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేసేందుకు ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. శివాజీ గారు మిగతా సీనియర్ నాయకులందరికీ కూడా నాతో పాల్గొన్న వాళ్ళందరికీ కూడా తెలుపుతూ, గత 10 సంవత్సరాల నుంచి మోదీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక తనకు అనుకూలుడైన కొందరు వ్యాపార సంస్థలతో రాజ్యాంగబద్ధమైన సంస్థలని ధ్వంసం చేస్తూ, రాజకీయాలను ప్రలోభం చేస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ప్రభుత్వం. మోదీ గారు ప్రభుత్వానికి వచ్చినాక తన ప్రాణమిత్రులకి ముఖ్యంగా ఒక నేరం జరిగినప్పుడు A1 మొదటి ముద్దాయి ఉంటాడు. అట్లా A1 అదానీ అంబానీ, అదానీ గారితోటి వారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఉన్న సత్సంబంధాలను కొనసాగిస్తూ తను పరోక్షంగా అతని వ్యాపార వృద్ధికి తోడ్పడుతూ రాజకీయాలను ప్రలోభం చేస్తూ ప్రతిభావింపిస్తూ అధికారానికి వచ్చింది మోదీ గారి యొక్క ఎన్డీఏ ప్రభుత్వం. ఇవాళ దేశవ్యాప్తంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ మొన్నటి రాష్ట్ర అధ్యక్షుల సమావేశంలో ఒక నిర్ణయం చేసుకోవడం జరిగింది. రేపు 22వ తారీఖున పార్లమెంట్లో మాట్లాడనివ్వరు, ఈ వ్యాపార అక్రమ లావాదేవీలపైన మాట్లాడనియ్యరు. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారిని మాట్లాడిస్తే మైక్ ఆఫ్ చేస్తూ ఉంటారు. దేశవ్యాప్తంగా ప్రజలను మమేకం చేస్తూ ఈడీ ఆఫీసుల ముందు రేపు 22 ఆగస్టు రోజు ధర్నా చేయాలని నిర్ణయం చేస్తూ ఈరోజు ప్రధాన నగరాలలో రాష్ట్ర క్యాపిటల్ సిటీస్లో ఈ మీడియా ప్రెస్ మీటు ఏర్పాటు చేయడం జరిగినది. ముఖ్యంగా మెగా అదానీ స్కామ్ పైన మోదీ అదానీ గారు కలిసి ఈ స్కామ్కి ఏ విధంగా దోహదపడ్డరు, తోడు దొంగల్లాగా ఏ విధంగా దేశాన్ని దోచుకుంటున్నారు, దేశ సంపదను దోస్తున్నారు, స్ట్రాటజిక్ విభాగాలైన డిఫెన్స్, విదేశాంగ విధానాన్ని కూడా ఉత్తేజపరుస్తూ ప్రభావితం చేస్తున్న కార్యక్రమాలని ప్రజల ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. మీకు ఉదాహరణ చెప్తాం. ప్రభుత్వ ఇన్వెస్టిగేటివ్ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని అదానీ యొక్క వ్యాపార సంస్థల వృద్ధి కొరకు వాడుకుంటూ, ఫర్ ఎగ్జాంపుల్ FDI ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఉంది. ఆ పాలసీని ఏ విధంగా మార్చారంటే ఫియర్, డిసిట్ అండ్ ఇంటిమిడేషన్, భయముతో మోసముతో ఒత్తిడి తీసుకొచ్చి ఆ సంస్థను లోపరుచుకోవడం. ఉదాహరణకి సిబిఐ రేడ్ చేస్తుంది ఎన్డీటీవీ పైన 6th జూన్ 2017లో. అది యాక్షన్ అవుతుంది. రిజల్ట్ ఏమొస్తుంది? అదానీ గ్రూప్ ఇప్పుడు 64.71% 6th మార్చ్ 2023 వరకు ఎన్డీటీవీ సంస్థని అదానీ చేతులకు వెళ్ళిపోయింది. సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా టీం ఏసీసీ హంబుజా సిమెంట్ ఆఫీసెస్ పైన 11th డిసెంబర్ 2020న రేడ్ చేస్తారు. దాని పర్యవసానం అదానీ గ్రూపు ఇవాళ 2nd లార్జెస్ట్ సిమెంట్ ప్లేయర్
అంబుజా సిమెంట్ని 16 సెప్టెంబర్ 2020 అక్వైర్ చేసేస్తుంది. మన తెలుగు వాళ్ళకు సంబంధించిన జీవీకే గ్రూప్ ముంబై ఎయిర్పోర్ట్ని అత్యంత ఆధునికంగా నిర్మాణం చేసినది. 28 జూలై 2020 పైన జీవీకే గ్రూప్ ఆఫీసర్స్ పైన ఈడీ రైడ్ చేస్తుంది. 14th జూలై 21 వరకు ఇవాళ 98% ముంబై ఎయిర్పోర్ట్ అదాని చేతులకు వెళ్ళిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ క్విన్స్ ఆఫీసర్స్ ని నోయిడాలో 11th అక్టోబర్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 5 బ్యాంకులు ఉన్నాయి. 5 బ్యాంకుల్లో మొత్తం 20,239 ఖాతాలు ఉన్నాయి. 3 విడతల్లో ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కోస్గి మండలంలో 8,527 మందికి రుణమాఫీ అయింది. అది కూడా పాక్షికంగా మాత్రమే అయింది. కేటీఆర్ ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం పరిస్థితి. కోస్గి ఉమ్మడి మండలంలో మొత్తం 4 బ్యాంకులు ఉన్నాయండి. 5. 2 SBI బ్రాంచ్లు ఉన్నాయి, 2 తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంకులు ఉన్నాయి, అదేవిధంగా 1 మహబూబ్ నగర్ DCC బ్యాంక్ సింగిల్ విండో, మొత్తం 5 బ్యాంకులు. ఈ 5 బ్యాంకుల్లో మొత్తం కలిపి ఉన్న ఖాతాలు ఎంత అంటే 20,239. 20,239. 3 విడతలుగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఈ కోస్గి మండలంలో ఇప్పటివరకు ఎంతమందికి రుణమాఫీ అయింది అంటే అది కూడా పాక్షికంగానే అయింది, మొత్తం కాలే. 8,527 మందికి మాత్రమే అయింది. 3 విడతలుగా ఏదైతే ముఖ్యమంత్రి ఉదరగొడుతుండో ప్రచారం 100% అయిపోయింది, ఓడిచిపోయింది, ఇక పాలాభిషేకాలు, వెంటనే నాకు విగ్రహాలు పెట్టండి అని చెప్పి ఏదైతే మాట్లాడుతున్నాడో మొత్తం జరిగింది ఎంత అంటే ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లోని కోస్గి మండలంలో 20,239 మందికి గాను 8,527 మందికి మాత్రమే అయింది. సరే, హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు ప్రగతిపై కలెక్టర్లు ఏం చేస్తున్నారు, పనుల పురోగతి ఏమిటనే దానిపై రోజువారీ సమీక్ష చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. భూసేకరణ ఇతర విషయాలపై ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం తనకు అందజేయాలన్నారు. RRR ప్రగతిపై రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. RRR ఉత్తర భాగంలో భూసేకరణ పనులకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. భూసేకరణ వేగం పెరగాలని RRR ఉత్తర భాగంలోని కలెక్టర్లు ఈ రహదారి విషయంలో రోజువారీగా ఏం చేశారో, ఏం పురోగతి సాధించారో, దక్షిణ భాగంలో భూసేకరణ ప్రక్రియ ప్రారంభం, ఇతర అంశాలపై ఆయా జిల్లాల కలెక్టర్లు ప్రతిరోజు సాయంత్రానికి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరాలు అందజేయాలన్నారు. భూసేకరణలోనూ పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. CS తో పాటు మౌలిక వస్తువులు ప్రాజెక్టుల సలహాదారు శ్రీనివాసరాజు, ముఖ్యమంత్రి OSD షానవాజ్ ఖాసిం, ఆయా జిల్లాల కలెక్టర్లు R&B ఉన్నతాధికారులతో వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని అందులో అప్డేట్ చేయాలని సూచించారు. ఒక సమీక్ష సమావేశానికి మరో సమీక్ష సమావేశానికి మధ్య కాలంలో పురోగతి తప్పనిసరిగా ఉండాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మేడ్చల్ జిల్లా కాప్రా GHMC పరిధిలోని చెత్త డంపింగ్ ఆపారు ఇబ్బందులు పడుతున్న కార్మికులు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెత్త డంపింగ్ చేస్తున్నామని, ఇప్పుడు ఇక్కడ డంపింగ్ చేయవద్దని చెప్పడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నారు. కరోనా సమయంలో ఎన్నో సేవలు చేశామని తెలిపారు. 4 రోజుల నుండి ఇంటి యజమానులు చెత్త తీసుకువెళ్లాలని ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారని, ఇప్పుడు కొంతమంది బడా బాబులు వెనుక ఉండి నడిపిస్తూ మమ్మల్ని ఇక్కడ చెత్త వేయకుండా అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏకనైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
గత ప్రభుత్వం నుంచి మేము ఇంటింటికి చెత్త తీసుకుంటున్నాం చేస్తున్నాం. ఇంతకుముందుగా ఎక్కడ పోయినా ఇంతకుముందుగా చెత్తకు పోయినకి ఎక్కడ పోయినా సరే ఎటు పోయినలేరు చేయలేరు చేపనీయలేరు. ఇక ఎక్కడని మేము అప్పుడు గత ప్రభుత్వం ఉన్నప్పుడు అందరినీ రికార్డింగ్ చేసి అందరిని అడుగుతుంటే చేస్తుంటే పలానా దగ్గర మన షాకెట్ కాడ డంపింగ్స్ పెట్టారు, ఏర్పాటు చేశారు. గత ప్రభుత్వం మేము తెచ్చుకొని పోసుకుంటూ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పటికి 12-13 సంవత్సరాలు అవుతుంది. కరోనా టైంలో ఉన్న టైంలో మంచిదానికి చెడ్డానికి అన్నీ వేసుకుంటూ వచ్చినాము. మేము రామ్కి వచ్చి డబ్బులు వర్కౌట్ చేసారు. మేము డబ్బులు వేసుకుంటూ పోయినాం, చేసుకుంటూ వచ్చినాం. ఒకటి మన గీతా మేడము, ఇంకా ఆయన పురుషోత్తము, వీళ్ళు కంపెనీలు హోటల్ పెద్ద పెద్ద హోటలు వాళ్ళు పట్టుకొని వచ్చి కింద పోసుకొని వాళ్ళు పైసలు ఎంత వ్యక్తమై మా పొట్ట మీద కొట్టి మమ్మల్ని ఈ రోజు తీసేసే పరిస్థితి ఇచ్చే డంపింగ్ ఎత్తేసే పరిస్థితి కాడికి తెచ్చారు. వాళ్ళది ఏముందేమో మేము చెప్తే వాళ్ళు అర్థం చేసుకుని కొద్ది అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఏ అధికారులు అయినా సరే కొద్దిగా మాకు సహాయపడి అడ్డుపడి మాకు డంపింగ్ మళ్ళా వేరే దగ్గర కడాచేదాకా మాకు ఇదే డంపింగ్ కడాచేదాకా మేము మాకు ఈయన రికార్డ్ చేసి మాకు ఈయన ఉంచాలని మేము మనం చేసుకుంటున్నాం. సంబంధించిన డంప్ యార్డుని ఇవాళ ఆపివేయడం జరిగింది. గత ప్రభుత్వం మేయర్ బొంతు రామ్మోహన్ గారు ఈ స్థలం కేటాయించి ఆటోలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ పాయింట్ చూపెట్టినాక కానించి కూడా ఇన్న పోసుకోవడం జరుగుతుంది. ఈ తర్వాత ఇన్నోళ్ళు అందరూ వచ్చి అబ్జెక్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే రామ్కి వాళ్ళ సంస్థలతో పెద్ద పెద్ద బండ్లు 30 టన్నులు 40 టన్నులు ఏవైతే పెద్ద బండ్లు ఉన్నాయో అవి వచ్చి ఇక్కడ కింద పోయడం వల్లనే ఇష్యూ అవుతుంది. స్వచ్ఛ ఆటోలతో ఇష్యూ కాదు ఇది ఏమున్నా సరే పెద్ద బండ్లు పోయడం వల్లనే ఇష్యూ అయిపోతుంది. చిన్న బండ్లతో ఇష్యూలో మేము డబ్బాలలో పోసుకుంటాం. గత 12-15 సంవత్సరాల నుంచి నీట్గా ఉంది. ఎన్నలేని సమస్య వీళ్ళు కింద పోయడం వల్లనే ఇదంతా సమస్య లేచి వచ్చింది. ఇది అధికారులు కానీ ఎవరైనా కానీ కమిషనర్ కానీ దీనికి స్పందించాలి. తొందరగా వచ్చి డంప్ యార్డ్కి వచ్చి ఇప్పుడు కాప్రా సంబంధించిన కమిషనరు డిప్యూటీ కమిషనరు వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు వచ్చి ల్యాండ్ సర్కిల్ పాయింట్ కాడికి వచ్చి చూడాలని మేము కోరుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మాకు చెత్త అనేది తీయడానికి పాయింట్ లేకపోతే మేము చెత్త తీసుకొచ్చుకొని ఆడబోయాలి. తీసుకొచ్చి మా ఇంటి చెత్త అయితే కాదు కదా, ఎక్కడో పక్క రాష్ట్రం నుంచో ఆ రాష్ట్రం నుంచో తీసుకొచ్చి పోస్తలేము మేము. ఇంకా రామ్కి వాళ్ళే ఇంకా వేరే కంపెనీల నుంచి వేరే కాడి నుంచి ఈ నుంచి ఆ నుంచి తీసుకొచ్చి పోస్తున్నారు తప్ప కానీ మా ఆటోలు మాత్రం 1, 2, 3 3 సర్కిళ్ళు 3 డివిజన్ల నుంచి తీసుకొచ్చి డబ్బాలలో పోయడం జరుగుతుంది. పోసి మాకు నీట్గా ఉంటున్నాం. ఏంటంటే వాళ్ళు కింద పోయడం వల్ల ఇదంతా ఇష్యూ. అంతా ఎట్లా పడితే అట్లా ఇష్టారాజ్యంగా కంపెనీలు కానీ హోటల్స్ కానీ పెద్ద ఫంక్షన్స్ వాళ్ళు కానీ వాళ్ళు పోయడం వల్లనే డీసెంలు పెద్ద ట్రక్కర్లు అన్ని తీసుకొచ్చి కింద పోయడం మొత్తం ఆ గాలికి వచ్చి రోడ్ల మీదకి పోతుంది. ఇదంతా వాళ్ళకి స్పందించిందే. వాళ్ళు క్లీన్ చేయకపోతే మా పొట్టల మీద కొట్టద్దు. మాకు ఆల్రెడీ బండ్లన్నీ 120-150 బండ్లన్నీ రోడ్ల మీదనే ఉన్నాయి. అన్ని నింపి ఉన్నాయి. మరి అది కూడా ఖాళీగా ఉన్నాయి అంటే అది కాదు, మొత్తం చెత్త మొత్తం నింపి రెడీగా ఉన్నాయి. అది పోయడానికంటే మాకు ఇక్కడ వేరే కాడ స్థలం చూపెట్టే కానించి మా జిహెచ్ఎంసీ కమిషనర్ కోరుకునేది ఒకటే, వేరే కాడ మాకు స్థలం చూపెట్టండి, మీరు మమ్మల్ని అక్కడ గుమ్మనండి, అప్పటిదాకే మాకు ఇది నడవేడియాలి. అంత సడన్ గా తీయడానికంటే కూడా ఇబ్బంది కదా. ఇప్పుడు ఇళ్ళలో అందరికీ రోగాలు ముందే వైరల్ ఫీవర్లు జ్వరాలు గుండె జబ్బులు అవన్నీ వస్తున్నాయి. ఈ వల్ల 3-4 రోజులు మురిగే వల్ల మళ్ళీ జ్వరాలు పెరుగుతాయి. దీనివల్ల ఏమంటుంది కమిషనర్ గారు ఏమంటారు, మీరు చెత్త పోతలేరు అంటారు. మేము పోతేనే మాకు డంపింగ్లో లేకుండా చేసి దీని గురించి కమిషనర్ అమరపాల్ గారు మేరం కూడా చెప్తున్నాం స్పందించి వాళ్ళు కూడా తొందరగా దీన్ని చర్య తీసుకుంటే బాగుంటుందని కోరుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్. తెలంగాణ రైతులను తడిగుడ్డతో గొంతు కోసి వెన్నుపోటు పొడిచిన ఘనత రేవంత్ రెడ్డిది. కేటీఆర్.
మా వ్యవసాయ శాఖ కార్యదర్శి గారు చెప్పిన లెక్కల ప్రకారం ప్రభుత్వం రైతు రుణమాఫీ కింద బ్యాంకులకు 18,000 కోట్లు ఇచ్చింది. బట్టి విక్రమార్క. చెత్త డంపింగ్ ఆపారు. ఇబ్బందులు పడుతున్న చెత్త ఆటో కార్మికులు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.